వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈ రోజు అయితే ఒక స్పెషల్ థీమ్ బేస్డ్ కాఫీ షాప్కి అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, వెనకే ఉంది బిఎల్సీకే అంట. అసలు బ్లాకా బిఎల్సీకే అంటే అర్థం ఏంటి, మొత్తం దీని లోపల ఏవేవి ఉంటాయి, ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అయితే పూర్తిగా చూసేద్దాం పదండి. లోపలికైతే వచ్చేసాను. ప్యూర్ బ్లాక్, ఎక్కడ చూసినా మనకి బ్లాక్. చాలా మందికి బ్లాక్ నచ్చుతుంది, కానీ వీళ్ళైతే మొత్తం రెస్టారెంట్ కేఫ్ థీమ్ని మొత్తం బ్లాక్ చేసేసారు. అంత ఇష్టం అనమాట. సో అంత ఇష్టంగా అయితే వీళ్ళు చూసుకుంటున్నారు. సో మనకు సిట్టింగ్ ప్లేసెస్ నుండి స్టాండింగ్ పొజిషన్ వరకు ప్రతి ఒక్కటి బ్లాక్లో ఉంది. అండ్ ఇక్కడ కూర్చోడానికి హ్యాపీగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు వచ్చి ఇక్కడ కూర్చోడానికి చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ చాలామంది ఇప్పుడు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి, ఫోటోషూట్స్ చేయాలి అనుకుంటారు. సో వాళ్ళకైతే మంచి థీమ్ బేస్డ్ కావడం వల్ల మంచి మంచి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి, ఒక్కొక్క సెక్షన్ ఉంది. సో మనమైతే ఇక్కడ హ్యాపీగా కూర్చొని కాఫీ ఆర్డర్ చేసుకొని తాగితే ఆహా చాలా అంటే చాలా బాగుంటుంది. సో కాఫీ మేకింగ్ అక్కడ జరుగుతుంది. సో మనకి ఈరోజు కాఫీ మేకింగ్లో ఏ కాఫీ చూపిస్తారు అనేది కనుక్కుందాం పదండి. సో నేనైతే చూసారు కదా, మంచి స్పాట్కి వచ్చేసాను, కెఫే లోపలికి. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈయన ఎవరు, మీరెవరు, డెసిగ్నేషన్ ఏంటి? నా పేరు రాబిన్ అషు. నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ కమ్ బరీ సాహెబ్. ఈయన లాల్, ఈయన బరీ సాహెబ్ మేడం. ఈయన కూడా నమస్తే, సీనియర్ బనీసా. నమస్తే అండి. నమస్తే అండి మేడం. సో ఈ రోజు మా కోసం కాఫీ ఐటమ్స్ చాలా ఉంటాయి. సో ఈ రోజు మా కోసం స్పెషల్గా ఏం చేయించబోతున్నారు? మా దగ్గర కాఫీలో చాలా వెరైటీ ఆఫ్ స్పెషల్ కాఫీస్ ఉన్నాయి. మీకోసం అందులో మీకోసం ఒక హాట్ కాఫీ స్పెషల్ కాఫీ చేస్తున్నాం. అది కూడా స్పానిష్ లాటే. సో అది ఎలా చేస్తాం, ఏ విధంగా అవుతుంది, ఎలా వెళ్తుంది, అది ఇంగ్రీడియంట్స్తో పాటు మీకు ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకే. సో ఇప్పుడు కాఫీ మిషన్ కూడా చాలా కొత్తగా వస్తున్నాయి. ఈ కాఫీ మిషన్ ఏంటి, అసలు దీని స్టోరీ ఏంటి? కాఫీ మిషన్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాఫీ మిషన్, లా మార్స్కో కాఫీ మిషన్. ఇది 2 బాయిలర్ కాఫీ మిషన్ మేడం. ఇది వచ్చే ప్రైస్ మనకు 11.5 నుంచి 12 lakh పడింది మేడం. ఓహో, చాలా కాస్ట్లీ అయితే. చాలా కాస్ట్లీ. అంటే 2 times అట్ ఎ టైం తీసుకోవచ్చు మేడం. ఎట్ టైం తీసుకోవచ్చు మన కాఫీ. ఓకే. ఎక్కువగా మనం ఇక్కడ ఎక్కువ సేలింగ్ ఏముంటుంది కాఫీస్లో? ఇక్కడ కాఫీస్ కోల్డ్ కాఫీస్ ఎక్కువ ఉంటుంది. కోల్డ్ కాఫీస్ ఎక్కువ వెళ్తుంది ఇక్కడ. అయితే మనం ఈసారి కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ అన్నీ ట్రై చేద్దాం. ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉంటాయో ట్రై చేయాల్సిందే, అండ్ మీరు మాకు అన్ని చూపించాల్సిందే. సో ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా స్టార్ట్ అవుతుందో చూద్దామా? మా సీనియర్ బరిస్టా చూపిస్తా. లాల్ एक बार बता कैसे चलेगा पूरा कॉफी मशीन का? అంటే మెజర్మెంట్స్ ఉంటుందండి, ఇంత ప్రతి దానికి తీసుకోవాలి? మెజర్మెంట్ ఉంటుంది. ప్రతి దానికి మీరు కాఫీ బీన్స్ దగ్గర నుంచి టెంపరేచర్ దగ్గర నుంచి ప్రతి దానికి మెజర్మెంట్తోనే ఉంటుంది. ఓకే. సో దాంట్లో మంచిగా కాఫీ అయితే బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. అవును మేడం. మేము యూజ్ చేసే బీన్స్ కూడా డార్క్ రోస్టెడ్ బీన్స్ మేడం. దాన్ని ఒకసారి స్మెల్ చేయండి ఎలా ఉంది. కొంచెం థిక్నెస్తో పాటు గట్టిగా స్మెల్ వస్తుంది అంటారు కదా కాఫీది. అవును, స్ట్రాంగ్ కాఫీ అని అంటారు కదా, ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. సో మంచి క్లీన్గా దీని అయితే చూసారు కదా, మనం సాఫ్ట్గా ఇంతకు ముందుకు కలెక్ట్ చేస్తున్న కాఫీ అంతా ఇందులో సాఫ్ట్గా ఇట్లా స్మచ్ చేసేసుకున్నారు దీంతో. సో మంచిగా స్మూత్గా అయిపోయింది, మీకు కనిపిస్తుంది. సో దీన్ని మనము కాఫీ మిషన్లో ఎలా వాడతారు ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, అది హాట్ వాటర్. ఇది పోటో ఫిల్టర్ అంటారు. సో కాఫీ మన ఎక్స్ప్రెస్ కాఫీ బీన్ పౌడర్ తీసి అలా పెట్టేస్తాం మనం. సో మనకి సింగిల్ షాట్ కావాలని డబుల్ షాట్ కావాలని మనకి ఇక్కడ ఉంటాయి. ఇది సింగిల్ షాట్, ఇది డబుల్ షాట్ మేడం. ఇప్పుడు మనం సింగిల్ షాట్ తీసుకుంటాం. ఒక సింగిల్ షాట్ వచ్చేసి మన 30. డబుల్ షాట్ అంటే మనకి 2 ways లో కాఫీ అనేది 2 ways పెట్టేసి కాఫీ తీస్తాం. డబుల్ షాట్ స్ప్లిట్ అవుతుంది. ఓకే. అంటే దాంట్లో చేంజ్ ఏమైనా అవుతుందా ఒకవేళ 1 షాట్కి 2 షాట్స్కి? చేంజ్ అవ్వదు మేడం, రెగ్యులర్ సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు స్మెల్ చేయండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది కాఫీ ఫ్లేవర్. ఇందాక వేరే స్మెల్ వచ్చినట్టు స్మెల్ కొంచెం ఇప్పుడు రావట్లేదు. ఆ స్మెల్ రావద్దు మేడం. వావ్. ఓకే. ఓకే, ఇప్పుడు వెనిలా సిరప్ యాడ్ చేస్తాం. ఇదేంటంటే? ఇది వెనిలా సిరప్ మేడం. వెనిలా సిరప్ యాడ్ చేస్తాం. సో మీకు ఇచ్చే కాఫీ స్పానిష్ లాటే కాబట్టి అందులో కండెన్స్ మిల్క్ అండ్ వెనిలా సిరప్ ఉంటుంది మేడం. ఓకే, నేను కాఫీ అంటే జనరల్గా కాఫీ బీన్స్తోనే డిఫరెంట్గా ట్రై చేస్తారేమో అనుకున్నాను, కానీ
మిల్క్ని స్టీమ్ చేసి అందులో వేసేస్తాం మేడం. స్టీమ్ చేసి స్టీమ్డ్ మిల్క్ తీసేసుకొని దాంట్లో యాడ్ యాడ్ చేసి చేసి సరిపోతుంది. యాడ్ చేసి దాని మీద లాటే డిజైన్ యాడ్ చేస్తాం మేడం. ఓకే ఓకే డిజైన్స్ని బట్టి షేప్స్ అలా షెఫ్స్ కూడా మారుతూ ఉంటారు. మారుతుంటాయి మేడం. సో లాటేకి ఒక డిజైన్స్ ఉంటాయి, క్యాపుచినో ఒక డిజైన్ ఉంటుంది. సో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఓకే ఈయన మొత్తం లాటేకి సంబంధించిన సంబంధించిన డిజైన్. ఓకే సో కాఫీస్ తాగుతూ ఉంటాం కానీ ఇలాంటి వ్యక్తుల్ని చూడడం ఫస్ట్ టైం. ఈయనకి ఏం అర్థం కావట్లేదు. అరే తో అసలు బారం అయిపోతుంది. చూడు ఆయనకి అసలు ఏమీ అర్థం కావట్లేదు. సో చేసేయండి, అసలు ఏం చేస్తారు నేను కూడా చూస్తాను. సో ఒక మంచి బ్రష్ ఉంది, ఇంట్లో ఇలాంటివి ఏమి ఉండవు చేసుకోవడానికి. మీరు ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు అండ్ కాఫీ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ ఫీల్డ్లో 2017లో వచ్చాను. సో పార్ట్ టైమ్గా స్టార్ట్ అయింది కెరియర్, ఇందులో ఫుల్ టైం అయిపోయింది కెరియర్. ఓకే ఇక కాఫీస్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? వర్క్ చేసిన ప్రీవియస్ వర్క్స్ అన్ని కెఫేస్లో చేశాను. సో కాఫీ షాప్ వల్ల అలవాటు అయిపోయింది కంప్లీట్ నాకు. ఓకే ఇప్పుడు మిక్స్ అయిపోయిందా? దాంట్లో నాకు ఏం కనిపించట్లేదు తేడా. మీకు ఇప్పుడు తేడా కనిపించు, ఇప్పుడు పోరింగ్ చేసాక తెలుస్తుంది మీకు. ఓకే ఓకే స్టీమ్ కనిపించు. ఇప్పుడు మిల్క్ని మళ్ళీ స్టీమ్ చేయాలి మేడం. ఓకే బ్లాకే ఎందుకు చూస్ చేసుకున్నారు? మీకు బ్లాక్ థీమ్ బెస్ట్ ఎందుకు ఉంది? అంటే బ్లాక్ థీమ్ అని కాదు, ఇది ఒక మిస్టరీ మేడం అంతేగా. ఇది ఎవరికి తెలియని మిస్టరీ మేడం. ఓకే మిస్టరీ. యా సో చూస్తున్నారు కదా, బ్లాక్ అనే థీమ్ బేస్డ్తో వచ్చారు. మిస్టరీ అంట. మిస్టరీని ఫర్దర్గా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు బ్లాక్ థీమ్ ఎందుకు పెట్టారు? బ్లాక్ అండ్ పూర్తిగా బ్లాక్ అనుకుంటే రాయలేదు. బ్లాక్ కూడా BLACK లేదు, BLCK. ప్రొనౌన్సియేషన్ మాత్రం BLCK అని చేయాలి, కానీ బ్లాక్ అని కాదు, BLCK. ఓకే ఇప్పటి నుండి బ్లాక్ అనకుండా BLCK అని అంటాము. ఎందుకంటే అది బ్లాక్ అని చెప్పలేము, BLCK అంటే ఇంకేమైనా డిఫరెంట్ మీనింగ్ ఉండొచ్చు. లేదు BLCK జస్ట్ BLCK. ఏదైనా చిన్న పాప పుడితేనో వాళ్ళకి పేరు పెట్టడానికి మనం 10 సార్లు ఆలోచిస్తాం కదా, అలాంటిది ఇంత పెద్ద కెఫేని పెట్టారంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక మిస్టరీ క్వశ్చన్ అయితే ఉంటుంది మేడం. పెద్ద మిస్టరీ ఉంది, అది ఇప్పుడు కాదు, తర్వాత రివీల్ చేస్తుంది. ఓకే సో తర్వాత రివీల్ అవుతుందంట. సో మంచి హాట్ మిల్క్, కండెన్స్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి పోర్ చేసేద్దాం. మీరు టేస్ట్ చేయండి మేడం. ఓకే ఆల్మోస్ట్ అయిపోయింది. డన్ అయిపోయింది. कौन सी डिज़ाइन है? ఫ్లవర్ డిజైన్. ఫ్లవర్ డిజైన్. ఈ డిజైన్ కాకుండా ఇంకొక డిజైన్ కూడా వేయొచ్చా? అలా నీకు ఏమేమి వచ్చు? कितने डिजाइन आते हैं? 10-15 డిజైన్స్ ఆते 10-15 డిజైన్స్. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ये सब कुछ कितने सीखा तुमने? ये हैदराबाद में 10 years एक्सपीरियंस है. హైదరాబాద్ మే. Yes. ఓకే చూసారా, బీహార్ అంట. బీహారేనా? హైదరాబాద్లో నేర్చుకున్నారు. సో ఇందాక మనం కాఫీ అయితే చూసాం కదా, ఇప్పుడు మన కోసం అయితే మాక్టైల్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఈరోజు మన కోసం ఎలాంటి మాక్టైల్స్ ఇప్పుడు చేసి చూపించబోతున్నారు అనేది కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు అచ్యుత్ రెడ్డి. నేను ఇక్కడ అడ్మినిస్ట్రేషన్. ఓకే సో ఇప్పుడు మనం చేయబోయేది బ్లూపీ లెమనేడ్. బ్లూపీ లెమనేడ్ అంటే ఏంటండి అసలు? ఫ్లేవర్డ్ లెమన్ జ్యూస్ అనుకోండి. ఫ్లేవర్డ్ లెమన్ జ్యూస్. మంచి ఫ్లేవర్ లెమన్ జ్యూస్ని అయితే ఇప్పుడు చూపించబోతున్నాము. సో లాల్ ఇందాక మనం పరిచయం. లాల్ హాయ్, నమస్తే. సో లాల్ ఇప్పుడు చేస్తున్నాడు, ఎలా చేస్తాడు ఏంటి అనేది కనుక్కుందాము. ఓకే ప్రాసెస్ ఏంటి आप बता सकते हैं? हाँ बता सकते. ఒకసారి చెప్పవా? फर्स्ट आइस डालेंगे इसमें, उसके बाद लेमन जूस डालेंगे, उसके बाद डिकॉशन डालेंगे ब्लूपी लेमन, उसके बाद शुगर सिरप डाल के शेक करना है. ఇట్నా? बस. సో చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెసే ఉంది. సో చేసేద్దాము. ఓకే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి లెమన్ జ్యూస్, డికాషన్. ఐస్తోని ఫస్ట్ మనం దీన్ని గ్లాస్ని కూల్ చేసేసుకుంటాం. సో ఆ ఫ్లేవర్ కూడా కూల్ అయిపోతుంది. సో ఇది వేసుకున్న తర్వాత ఐస్ చేసుకొని తర్వాత డ్రింక్, ఆ ఫ్లేవర్డ్ కలర్ డ్రింక్ ఏది ఉంటుందో అది ఆర్గానిక్, అది అది మనం గ్లాస్లో పోసేసుకొని నింబుతోటి ఆ ఫ్లేవర్ క్రియేట్ చేస్తాము. ఆ ఫ్లేవర్కి నింబు టేస్ట్ని యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే లెమన్ పీల్.
సో నేనైతే బ్లూ పీ లెమనేట్. బ్లూ పీ లెమనేట్. లెమనేట్ ఓకే, బ్లూ పీ లెమనేట్ అయితే కొంచెం లెమన్ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తుంది. సో లెమన్ చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడున్న సమ్మర్లో ఈ లెమన్ జ్యూసెస్ డ్రింక్స్ ఎక్కువగా ఇంటేక్ చేస్తున్నారు. ఎక్కువగా డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇది తాగడానికి ఇష్టపడుతుంటారు. సో హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి వీటి వల్ల? ఆబ్వియస్లీ మీకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతూ ఉంటుంది, అండ్ దీనివల్ల మీకు బాడీలో హీట్ తగ్గిపోతుంటుంది, అంటే డౌన్ఫాల్ చేస్తూ ఉంటుంది. మీ బాడీలో హీట్ ఉన్న టైంలో ఇవి తీసుకోవడం చాలా ప్లస్ అవుతుంది. సో సమ్మర్ నుండి ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా అవైలబుల్గా లెమన్ ఉంటుంది. సో లెమన్ జ్యూసెస్ ఎక్కువగా ఇంటేక్ చేయాలి. ఈ హైడ్రేషన్, మన బాడీ హైడ్రేషన్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇలాంటి జ్యూసెస్ అయితే తీసుకుంటుండాలి. సో ప్రాసెస్ ఏంటి అనేది లాల్ చేస్తాడు. ఓకే లాల్, రెడీ? ఎస్. ఓకే, ఫస్ట్ ఐస్ వేస్తున్నారు. ఈ గ్లాస్లోనే చేయాలా? మనం ఇంట్లో చేసుకోవడానికి వీలుంటుంది అయితే. కూల్ అవుతుంది కదా ఆ ఫ్లేవర్ అనేది. లెమన్ అంటే మొత్తం చేశాక కూడా ఐస్ వేసుకోవచ్చు, కానీ టైం పడుతుంది ఓకే కూల్ అవ్వడానికి. ఫస్ట్ ఐస్ తీసుకుంటే ఆ గ్లాస్ అనేది కూల్ అయ్యి ఆ ఫ్లేవర్ కూడా కూల్ అవుతుంది. డికాషన్ బ్లూ ఎందుకుంది? బ్లూ పీ లెమనేడ్. బ్లూ పీ మనకు దొరుకుతుందా బయట ఏమైనా? నో. సో ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. Yeah. ఓకే, సో ఇక్కడ మాక్టైల్స్లలో ఎక్కువగా సేల్ ఏవేవి అవుతుంటాయి? షుగర్ సిరప్. ఓకే, దీని మెజర్మెంట్స్ అయితే నేను చెప్పట్లేదు, బికాజ్ నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు కూడా ఇంగ్రీడియంట్స్ కాన్ఫిడెన్షియల్ ఇంగ్రీడియంట్స్ గురించి కూడా ఎక్కువ తెలియదు. షేక్ కర్నా హై. ఏ క్యాప్ భలే ఉంది, ఇది ఒకసారి చూద్దాము. ఓకే, దీంట్లో మంచిగా ఇది కూడా కనిపిస్తుంది, ఒకవేళ ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లెమన్లో బై మిస్టేక్ మనకి అవి సీడ్స్ పడిపోతుంటాయి కదా, సో బాగుంది చల్లగా. ఐస్ క్యూబ్స్ అవి కూడా రాకుండా డైరెక్ట్గా. ఓకే, మోస్ట్లీ మన దగ్గర ఎక్కువ సేల్ అయ్యేవి ఆరెంజ్, పొమగ్రానేట్, క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ. ఓకే, ఈ జ్యూసెస్ బాగా ఫేమస్, అండ్ లెమనేట్స్ ఇవన్నీ చాలా. ఓకే, షేక్ అయితే అయిపోయింది, బాగా చల్లగా ఉంది. ఇక్కడ చూస్తున్నారా మీకు, ఇక్కడ ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సో అందుకే ఈ మెటల్ వాడారు. సో ఇది మనకి బయట అవైలబుల్గా ఉంటాయి, ఏమైనా దొరుకుతుంది? ఓకే, ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి, కానీ ప్రాసెస్ మాత్రం కొంతమందికే తెలుస్తుంది. బీహార్ నుండి పట్టుకొచ్చారు. ఓకే, ఇదేంటి? అది బ్లూ ఉండే, ఇప్పుడు ఇది పర్పుల్ అయిపోయింది. అవుతుంది. పర్పుల్ షేడ్లో వచ్చేసింది. దీని ఇప్పుడు గార్నిషా, డెకరేటివ్? మంచి డ్రింక్ని ఎంజాయ్ చేయాలంటే డెకరేటివ్గా ఉండాలి. బస్ కథ. ఓకే, సో మనం ఇందాకనేమో బ్లూ కలర్లో చూసాము, అండ్ ఆల్సో మనకి దీంట్లో ఎక్కువగా ఏం వాడలేదు, ఓన్లీ నిమ్మకాయని పిండేసాడు అంతే. అదేదో డికాషన్లా కనిపించింది, బట్ చూస్తేనేమో అక్కడ వేసేటప్పుడేమో ఓ బతావు ఓ బ్లూ కలర్ వాళ్ళ డికాషన్. సో ఇందులో మీకు కనిపిస్తుందేమో, సో లైట్గా కనిపిస్తుంది, లైట్ పర్పుల్ కలర్లో బ్లూయిష్ కలర్లో ఉంది. సో ఇక్కడ వేసిన తర్వాత ఇది నిమ్మకాయ వేసి, బికాజ్ బ్లూ కలర్ ఈ నీము మిక్స్ అయింది కదా, కలర్ చేంజ్ అయింది. ఓకే, సో అబ్ క్యా బనా రే? स्ट्रूम स्लैट है। అంటే ఏంటి? स्ट्रूम स्लैट है, स्ट्रूम पाउडर रहता है। స్ట్రూమ్ బోలే తో క్యా హై? మష్రూమ్ పౌడర్ ఉంటుంది కదా, మష్రూమ్తో చేసే పౌడర్ అది. సో దాంట్లో ఉండే మన బెనిఫిట్స్ అన్నీ మనం ఆ కాఫీలో యాడ్ చేసి ఇస్తాం. ఓకే, కాఫీ అన్నా కానీ డయాబెటిక్స్ చాలా దూరంగా పెట్టేస్తుంటారు. సో ఇప్పుడు ఆ కాఫీ తాగడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇమ్యూనిటీ బూస్ట్ అవుతూ ఉంటుంది, గుడ్ స్లీప్ ఉంటుంది, మైండ్ కామ్ అవుతుంది. ఓకే, సో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంది. సో ఇలాంటి కాఫీస్ రెగ్యులర్గా తాగడం వల్ల మనకి ఇలా స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటూ హ్యాపీగా అయితే ఉండిపోవచ్చు. ఈ కాలంలో అయితే ఎక్కువగా స్ట్రెస్తో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి కాఫీతో అయితే వచ్చేస్తాను. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, అండ్ కాఫీ మిషన్ కూడా చూస్తున్నారు కదా, సో మొత్తం ఓవరాల్గా ప్రాసెస్ అంతా కాఫీ మిషన్తో అయిపోతుంది. సో దానికి తగ్గట్టుగా ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా మంచిగా అవ్వడానికి ట్రై చేయడానికి అయితే లాల్ అయితే ట్రై చేస్తున్నాడు. సో లాల్ ఏంటంటే మంచి డిజైన్స్ కదా,
మంచి మంచి డిజైన్స్ చేసి కస్టమర్స్కు అట్రాక్ట్ కడితే अच्छा సో మంచి మంచి డిజైన్స్ వేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేసుకొని కాఫీ లవర్స్కి ఒక మంచి స్పాట్ లాగా మార్చేశాడు. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, మేకింగ్ ఏంటో చూద్దాం. మీరు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు? లైక్ ఐమ్ ఫ్రెషర్, ఐఎమ్ అడ్మినిస్ట్రేషన్. నేనైతే అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటా, అంటే మొత్తం ఎలా రన్ అవుతుంది ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటాను. సో నేను ఇక్కడికి వచ్చాక నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను మొత్తం. ఓకే, అంత ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు మా దగ్గర. సో వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగినాక కూడా నేను ఆన్సర్ చెప్పాలి అంటే నాకు సబ్జెక్ట్ ఉండాలి కదా. సో నాకు వీళ్ళందరూ నేర్పించింది. సో దే ఆర్ మై టీచర్స్, మా టీచర్స్ వాళ్ళంతా. అంతే. ఇప్పుడు మనం డబుల్ షాటా సింగిల్ షాట్? దో ఈచ్ రైతా, డబుల్ షాట్ సింగిల్ షాట్. ఓకే, ఈ టెంపరేచర్స్ వల్ల ఏమైనా చేంजेस ఉంటాయా? टेम्परेचर्स चेंज नहीं होता, सेम ही रहता है इसका. 97-100 डिग्री तक रहता है इसका टेम्परेचर. సో ఈ మిషన్ మీకు అలవాటు అయిన మిషనేనా, ఇంకేమైనా మిషన్స్ కొత్తగా చూసారా మీరు? कॉफ़ी मशीन्स ये ही देखा था, लेकिन इनके मैंने डिफरेंट मशीन्स डिफरेंट कॉफ़ी मशीन पे काम किया हूँ मैं. ये तो थर्ड फोर्थ टाइम ये मशीन यूज़ किया मैं. బాకీ డిఫరెంట్ और भी मशीन यूज़ करो. మనం యూజ్ చేయలేం కదా, కొత్త వాళ్ళైతే ఇది కొంచెం ఆపరేషన్స్ అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంటుంది. సో ఎక్స్పర్ట్స్ కాబట్టి మీరు మంచిగా చేస్తున్నారు. సో ఇస్మే కాఫీ మిల్క్ आता कॉफ़ी कॉफ़ी आएगा, हॉट वाटर आएगा एंड स्टीम आएगा. मिल्क नहीं आएगा इसमें. मिल्क नहीं आता, अलग से स्टीम करेगा इसका. ओके ओके. ये हॉट वाटर अंत ఎక్కడ కలెక్ట్ हॉट वाटर इधर रहेगा, मतलब ये हॉट वाटर है. ఓకే ఓకే. సో దీనికి మనం యూజ్ చేసే వాటర్ కూడా ప్యూర్ మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్, కొంచెం హైజీనిక్ వాటర్ యూజ్ చేస్తాం. కొంచెం కూడా చాలా ఉంటుంది. మనం నార్మల్ వాటర్ मशरूम्स लाइटे का पाउडर थोड़ा यूज़ करते हैं. సో ఇది కంప్లీట్గా మష్రూమ్కి సంబంధించిన పౌడర్ అని అంటారు. ఇట్నా ఓన్లీ ఫ్లేవర్ के लिए. సో మనం కాఫీ అనగానే కాఫీ బీన్స్తోనే చేసేస్తామని అనుకుంటారు, కోకో పౌడర్తోనే చేస్తాం అనుకుంటారు. కానీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అందులో ఒక వెరైటీ అయితే ఇది. సో మష్రూమ్కి సంబంధించింది. సో చాలా తక్కువ, అంటే చాలా మినిమం క్వాంటిటీ తీసుకున్నాము. సో ఎక్కువ క్వాంటిటీ తీసుకోకపోవడానికి రీజన్ ఏమైనా ఉంటుందా? more caffeine, more problem. ఓకే. ఓకే, దాన్ని మంచిగా హీట్ చేస్తుంది. మీకు ఎలాంటి కాఫీస్ నచ్చుతూ ఉంటాయి జనరల్గా? నాకు వియత్నామీస్ చాలా ఇష్టం, నా ఫేవరెట్. ఓకే. బేసికలీ నేను కాఫీ పర్సన్ కాదు, లైక్ ఇక్కడికి వచ్చాక ఇంకా కాఫీ పర్సన్ అయిపోయాను. ఓకే. వేసే విధానంలో ఉంటుంది అంతేనా? చెయ్యిలో ఉంటుంది, చెయ్యిలో ఆ తిప్పడంలో, ఆ డిజైన్స్లో. మేరకు అగ్లే డిజైన్ చాహియే. ఇంట్లో మమ్మీ వాళ్ళు కూడా కాఫీ చేస్తూ ఉంటారు. मशरूम డిఫరెన్స్ ఉంటుంది. वाटर की वजह से ऐसा होता है. ఓకే ఓకే. సో మంచి హార్ట్ షేప్ అయితే వేసేసారు. సో చూసారు కదా, మొత్తానికైతే మనకి హాట్గా మంచి కాఫీ అయితే రెడీ అయిపోయింది. సో ఒకవేళ మీ కెఫేలో ట్రై చేయాల్సిన 5 కాఫీస్ ఏంటి? 5 कॉफ़ीज़ మస్ట్ ట్రై. स्पेनिश लाटे एंड मशरूम्स लाटे मांचा लाटे मांचा लाटे एंड वियतनामीज hot chocolate. वियतनामीज हॉट. Vietnamese hot coffee. Okay. And flat white latte. Okay. సో ఇవన్నీ మంచిగా 5 కాఫీస్ అయితే మస్ట్ ట్రై అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీ ఫేవరెట్ ఏంటి? आपका पसंद का कॉफ़ी क्या है इधर? मेरा पसंद का है मांचा लाटे. मांचा लाटे. Yes, मांचा किससे बनाते हैं? मांचा लाटे वो मांचा पाउडर रहता है एक. मांचा बोले तो क्या है? मांचा बोले तो ग्रीन
टी फ्लावर रहता है ना, उसका पाउडर रहता है। इसका उसका फ्लेवर हाँ, flavor ओके। है। आपका पास कॉफ़ी जो है टी जैसा वो कुछ है? टी जैसा भी है हमारे पास है, हाइबिस्कस टी रहता, ब्लू पी टी रहता हमारे पास, कश्मीरी खवा रहता अच्छा। एंड जैस्मिन टी रहता हमारे पास, वो अच्छा रहता है। ఓకే, మనకి కాఫీస్తో పాటు అనేక రకరకాల టీస్ కూడా ఉన్నాయి. సో మన ఫ్లేవర్కి నచ్చినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది. సో మనకి నచ్చిన ఫ్లేవర్స్లో కూడా వీళ్ళు చేసిస్తుంటారు. సో కస్టమైజేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్లో ఇలా కావాలి అని అనుకుంటే వాళ్ళు మంచిగా ఆ ఫ్లేవర్స్లో అయితే మనకి కాఫీ రెడీ చేసి ఇస్తారు. సో మనకైతే చూస్తున్నారు కదా, కాఫీ అయితే రెడీ అయిపోయింది. స్ట్రూమ్స్ లాటే కాఫీ అయితే నా చేతిలో ఉంది. సో కొంచెం అంటే కొంచెమే వేసారు పౌడర్, కానీ థిక్నెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి మంచి యాంబియన్స్ని ఎంజాయ్ చేస్తూ తాగేద్దాం పదండి. సో వేడి వేడి స్ట్రూమ్స్ లాటే కాఫీ అయితే మన చేతిలో ఉంది. సో మన టేబుల్ మీద అయితే ఆహా. సో దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన స్ట్రెస్ రిలీఫ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇది ఒక్క తాగడం వల్ల మనకి హెల్త్తో పాటు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఒక మంచి స్పాట్ అయితే డిజైన్ చేసి పెట్టారు. కాఫీ నచ్చకుండా ఎవరు ఉంటారు చెప్పండి. నా చేతిలో అయితే వేడి వేడి కాఫీ ఉంది, ఇంకా ఆగలేకపోతున్నాను, తాగేస్తాను. ఏం చెప్తాము, అలా అంత పీస్ఫుల్గా ఉందంటే ఒక్కొక్క బొట్టుకు ఒక్కొక్క అనుభూతి అంటారు కదా, అలా బొట్టు బొట్టున ఒక్కొక్క అనుభూతిని అయితే ఇస్తుంది. ఆహా, చాలా అంటే చాలా అంటే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఇంత మంచి కాఫీని రోడ్ నంబర్ 82 BLCK కెఫే దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కాఫీని ఆర్డర్ చేసుకొని ఇలా క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో తాగుతూ ఉంటే ఫ్రెండ్స్తో పాటు ఆహా, ఆ లెవెలే వేరు అండ్ ఆ ఫీలే ఇంకా వేరు. సో మంచి కాఫీ లవర్స్కి మంచి ప్లేస్ని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో స్పానిష్ లాటే మన కోసం లాల్ ఎంతో ప్రేమగా అయితే చేసి ఇచ్చాడు. తాగిన తర్వాత మాట్లాడతానైతే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సో అలా ఉందన్నమాట. సో చూసారు కదా, ఇంత మంచి కాఫీ స్పానిష్ లాటే. మీకు నచ్చిన ఫ్లేవర్లో మీరు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ ఫ్లేవర్స్ని కూడా మీరు ట్రై చేయవచ్చు. ఇంత మంచి ఫ్లేవర్స్ని మీరు కూడా మిస్ అవుట్ కాకుండా రోడ్ నంబర్ 82 ఫిలిం నగర్ దగ్గర అయితే BLCK కెఫే అయితే ఉంది. మీరు కూడా గూగుల్లో ట్రై చేయండి, ఒకసారి చూడండి అండ్ మీకు నచ్చితే ఇక్కడికి వచ్చేసి వీళ్ళ థీమ్ బేస్డ్ ఉన్న కాఫీస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అండ్ హ్యాపీగా ఫ్రెండ్స్కి మంచి స్పాట్. ముఖ్యంగా అయితే కాఫీ లవర్స్కి అయితే ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు. బ్లూ పీ లెమనేడ్ అయితే నా చేతిలో ఉంది. ఇందాక ప్రాసెస్ అంతా చూసేసాం కదా. సో ఇందాక మనకి బ్లూ కలర్ కనిపించింది, అది ఎక్కడి నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే సో ఈ ఫ్లవర్స్ నుండి అది ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి లెమన్ కొంచెం యాడ్ చేసేస్తే మనకి ఇంత బ్యూటిఫుల్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ డ్రింక్ ఎలా ఉంది టేస్ట్ చేసేది చూద్దాం. ఆహా, చాలా కొత్త ఫ్లేవర్ ఇది. అండ్ మీరు కూడా ఇంత మంచి ఫ్లేవర్ని ట్రై చేయాలనుకుంటే BLCK కెఫేకి అయితే వచ్చేసేయండి. రోడ్ నంబర్ 82 ఫిలిం నగర్లో అయితే ఉంది. సో ఇలా కాకుండా మీకు చాలా వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి, మాక్టైల్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఇక్కడికి వచ్చేసి మంచి మంచి డ్రింక్స్ని అయితే ఎంజాయ్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్.